హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ప్రీవియస్గా ఏపీ వైట్ పేపర్ సంబంధించి టోటల్ 5 పార్ట్స్ అనేవి కవర్ చేసుకున్నాం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా. సో అయితే ఈరోజు పార్ట్ 6లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఎక్సైజ్ పాలసీ నుంచి అంత క్వశ్చన్స్ అనే అడిగే ఛాన్స్ అయితే ఉండదు, బట్ ఈ గ్యాప్ కూడా మనం ఫిల్ చేయాలనేది నేపథ్యంలోనే ఈ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాం. సో ఎక్కడ మనకి 1-2 క్వశ్చన్స్ అయినా మనం కవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అన్నీ కవర్ చేద్దాం. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద టోటల్ రెవెన్యూ ఆర్ ఇన్కమ్ గ్యాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూ టు ద ఎక్సైజ్ పాలసీ డ్యూరింగ్ 2019-24? 2019-24లో ఎక్సైజ్ విధానం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆదాయ అంతరం ఎంత అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇది. సో దీనికి సంబంధించి ఎలిమినేషన్ కానీ కాన్సెప్చువల్గా మనం ట్యాకిల్ చేసే అవకాశం అయితే ఉండదు కాబట్టి గెస్ చేసే అవకాశం. సో దీన్ని మనం ఫోకస్ చేయాలి. ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే టోటల్ రెవెన్యూ ఆర్ ఇన్కమ్ గ్యాప్ అనేది 2019-24లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 42,762.15 crore అనేది ఉంది. సో యాజ్ పర్ పాలసీ డాక్యుమెంట్ మనం చూసుకుంటే, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which government order introduced additional retail excise tax ARET at a flat rate per bottle in September 2019? 2019 సెప్టెంబర్లో అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ప్రతి బాటిల్కి ఫ్లాట్ రేట్తో ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉత్తర్వు ఏది అని ఇచ్చారు. సో గవర్నమెంట్ ఆర్డర్స్ సంబంధించి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఒక క్వశ్చన్గా మనం టచ్ చేసాం. సో అయితే ఇక్కడ జీవో 128, 129, 256, 422 సంబంధించి మనం ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది, ఇది అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి జీవో 422 ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 30, 2019 అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ విధానానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు. పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5.55 liters in 2019-20 to 6.23 liters in 2023-24. Right. So next, the policy succeeded in reducing the smuggling of liquor from neighboring countries, states అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. సో ఈ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ కూడా ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. కొన్నిసార్లు ఇన్కరెక్ట్ కూడా ఇస్తుంటారు. ఇది జస్ట్ మనకి ఇండికేషన్ కూడా ఉండదు బోల్డ్ చేసైనా. సో దాన్ని మనం ప్రాపర్గా ఫోకస్ చేయాలి. రైట్. అయితే ఇక్కడ మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సంబంధించి 2019 అంటే ఆంధ్రప్రదేశ్లో తలసరి మద్యం వినియోగం 2019-20లో 5.55 లీటర్ల నుండి 2023-24లో 6.23 లీటర్లకు పెరిగిందని ఇచ్చారు. ఇది యాజ్ పెర్ పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ డేటా అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్మగ్లింగ్ కేసెస్ అనేవి కొంత తగ్గాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే తగ్గించడంలో కూడా ఈ విధానం అనేది విజయవంతమైంది అనేది ఇక్కడ చెప్పచ్చు. అయితే ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో సెకండ్, పాలసీ సక్సీడెడ్ ఇన్ రెడ్యూసింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ లిక్కర్ అని ఇచ్చారు. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, కానీ మనకి పెర్ క్యాపిటల్ కన్జంప్షన్ డేటా ఇంక్రీజ్ అనేది, స్మగ్లింగ్ కేసెస్ అనేది మనకి ఇక్కడ పెరగడం అనేది మనం చూసాం. దానికి సంబంధించి మనకి ఎటువంటి పాలసీ అనేది సక్సీడ్ అవ్వలేదు కాబట్టి ఇది సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. రైట్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020 to control illegal liquor activities. The SEB had no impact on seizures of non-duty paid liquor అని 2 స్టేట్మెంట్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం ఫోకస్ చేస్తాం ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఇచ్చారు. ఇది ఫోకస్ చేయండి. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో ఇక్కడే మనకి మార్క్స్ అనేవి కట్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో మిస్ అయ్యే అవకాశం ఉంది, అది ఫోకస్ చేయండి. ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్ సంబంధించి ఓవర్ లుక్లో మనం ఇది మిస్ అయ్యే అవకాశం ఉంది. రైట్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020 to కంట్రోల్ ఇల్లీగల్ లిక్కర్ యాక్టివిటీస్ అని ఇచ్చారు. రైట్. అయితే ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇది కార్యకలాపాలు, అక్రమ మద్యం కార్యకలాపాలను నియంత్రించడానికి 2020లో ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా ద సబ్ హ్యాడ్ నో ఇంపాక్ట్ ఆన్ సీజర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఇన్కరెక్ట్, ఎందుకంటే సీజర్స్ ఎన్డీపీఎల్ సీజర్స్ సంబంధించి సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది బికాజ్ ఆఫ్ సెబ్. రైట్. స్పెషల్
ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వల్ల ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి ప్రభావం అయితే కనిపించింది అనేది చెప్పుకోవచ్చు, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇన్కరెక్ట్ ఇచ్చారు, ఓన్లీ 2 ఇస్ ద ఇన్కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రెవెన్యూ లాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఆదాయ నష్టాల గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదైనా ఇచ్చారు, రైట్. రెవెన్యూ లాస్ ఇన్ 2023-24 was 4,386.81 crore. The revenue gap with Telangana was entirely due to policy flaws. Andhra Pradesh saw a significant reduction in IMFL sales, అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లెక్కల్ సేల్స్ అనేవి ఇక్కడ అమ్మకాల పరిమాణంలో గణనీయంగా తగ్గుదల చూసిందని ఇచ్చారు. టోటల్ రెవెన్యూ లాస్ ఫర్ 2019-24 వాజ్ 18,860.51 crore అనేది ఇక్కడ ఇచ్చారు. 4 స్టేట్మెంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ మనకి రెవెన్యూ లాస్ అనేది మనం చూసుకుంటే 2023-24 సంబంధించి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 4,386.81 crore అనేది కరెక్ట్ ఆప్షన్ ఇది. సో సెకండ్ స్టేట్మెంట్, రెవెన్యూ గ్యాప్ విత్ తెలంగాణ వాజ్ ఎంటైర్లీ డ్యూ టు పాలసీ ఫ్లాస్ అని ఇచ్చారు, ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. రెవెన్యూ గ్యాప్స్ అనేవి మనకి స్మగ్లింగ్తో పాటు చాలా పాలసీ ఇన్కన్సిస్టెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది స్మగ్లింగ్ అండ్ ఆల్సో పాలసీ ఇన్కన్సిస్టెన్సీతో భాగంగా మనం చూడాలి, ఎంటైర్లీ డ్యూ టు పాలసీ ఫ్లాసే కాదు అనేది ఇక్కడ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ సాయ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ సేల్స్ వాల్యూమ్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. టోటల్ రెవెన్యూ లాస్ అయితే 2019-24 చూసుకుంటే 18,860.51 crore, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్. అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ వాజ్ డబుల్డ్ ఇన్ May 2020 ఫర్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ అబౌవ్ 120 rupees. ARET rates were uniform across all bottle sizes and categories. ARET aim to discourage consumption and improve revenue generation, right. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, ఇందులో మనం ఏది కరెక్ట్ అనేది చూడాలి, రైట్. కరెక్ట్ అనే ఇచ్చారు కాబట్టి మనం నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించి మనం చూసుకుంటే 120 రూపాయల కంటే ఎక్కువ IMF సీసాల కోసం 2020 మేలో ARET రెట్టింపు చేయబడింది అని ఇచ్చారు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. సో ఆ పర్టికులర్ ఫిగర్ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం 2020 మేలో ఈ రెట్టింపు చేయడం అనేది జరిగింది, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, ARET రేట్లు అన్ని సీసా పరిమాణాలు మరియు వర్గాల్లో ఏకరీతిగా ఉండేవి, అంటే ఆల్ బాటిల్ సైజెస్ అండ్ కేటగిరీస్ యూనిఫామ్ అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ARET రేట్స్ అనేవి బేస్డ్ ఆన్ సైజ్ అండ్ కేటగిరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ARET ఎయిమ్ టు డిస్కరేజ్, అంటే వినియోగాన్ని నిరుత్సాహపరచడం, ఆదాయ ఉత్పత్తిని మెరుగుపరచడం అనేది దీని లక్ష్యం అనేది ఇక్కడ క్లియర్ కట్గా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో అయితే 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హెల్త్ ఇంపాక్ట్స్ డ్యూ టు ఆల్కహాల్ కన్జంప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మద్యపానం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు, రైట్. ఎమోషనల్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ లింక్డ్ టు ఆల్కహాల్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ పర్ NFHS 5 డేటా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం మద్యంతో ముడిపడి ఉన్న భావోద్వేగ లేదా శారీరక హింస గణనీయంగా పెరిగిందని ఇచ్చారు, ఫస్ట్ స్టేట్మెంట్. అదేవిధంగా కిడ్నీ ఎయిల్మెంట్స్ రోజ్ బై 54% బిట్వీన్ 2019 and 23 అని ఇచ్చారు. అదేవిధంగా ఓపీ కౌంట్ అట్ ద గుంటూరు డి అడిక్షన్ సెంటర్ ఇంక్రీజ్డ్ బై 1300% బిట్వీన్ 2020 and 23 అని ఇచ్చారు. ద సూసైడ్ రేట్ రిలేటెడ్ టు ఆల్కహాల్ డబుల్డ్ బిట్వీన్ 2018 and 22 అని ఇచ్చారు. టోటల్ 4 స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలాంటివే మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒక్కో స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్కి మనం డిఫరెన్స్ అనేది చూసుకోవాలి, రైట్. అయితే ఇందులో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు అనేది ఇక్కడ మనం తెలిసాం. అయితే ఇక్కడ ఫోకస్డ్గా మనం చూస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి మనం మాట్లాడుకుంటే డేటాకి సంబంధించి, పాలసీ డాక్యుమెంట్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం 5th డేటా ప్రకారం మద్యంతో ముడిపడి ఉన్న భావోద్వేగ లేదా శారీరక హింస గణనీయంగా పెరిగింది అనేది మనకి క్లియర్ కట్గా పాలసీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2019-23 మధ్య మూత్రపిండాల వ్యాధులు కూడా 54% పెరిగాయి అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా మనకి ఇక్కడ 2020-23 మధ్య గుంటూరు డీ అడిక్షన్ సెంటర్లు ఓపీ కౌంట్ కూడా 1300% పెరిగాయి అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా సూసైడ్ రేట్కి సంబంధించి మద్యానికి సంబంధించిన ఆత్మహత్యల రేటు 2018-22 మధ్య రెట్టింపు అయ్యాయి అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. రైట్, టోటల్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద పర్సంటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ టోటల్ రీటైల్ సేల్స్ ఇన్ 2023-24 ఇన్వాల్వ్డ్ డిజిటల్ పేమెంట్స్. 2023-24లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మొత్తం రీటైల్ అమ్మకాల్లో ఎంత శాతం డిజిటల్ చెల్లింపులు ఉన్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రజెంట్ డిజిటల్ పేమెంట్స్ అనేవి ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ కంటెక్స్ట్లో మనకి ఎక్సైజ్ పాలసీ రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ 0.62%. రైట్, డిజిటల్ పేమెంట్స్ అనేవి ఓన్లీ 0.62% టోటల్ రీటైల్ సేల్స్లో ఉన్నాయి. రైట్, ఈ డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రెవెన్యూ లాస్ డ్యూరింగ్ 2019-24. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్యాప్ విత్ తెలంగాణ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ద ప్రైమరీ రీజన్ ఫర్ ద రెవెన్యూ గ్యాప్ వాజ్ స్మగ్లింగ్ అని ఇచ్చారు. రైట్, సో ఈ 2 స్టేట్మెంట్స్ మనం ఫోకస్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని ఇచ్చారు. ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. రైట్, ఇన్కరెక్ట్ ఏంటి అని ఇచ్చారు. ఇది ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఫోకస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది రాసే ఉంటారు గ్రూప్ 1కి సంబంధించి. సో ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క క్వశ్చన్కి కీవర్డ్స్ రిలేటెడ్గా మనం ఎలా ఫోకస్ చేస్తామో ప్రిలిమ్స్ వైజ్ కూడా మనకి క్వశ్చన్ చదివేటప్పుడు చాలా డీటెయిల్గా ప్రతి వర్డ్ మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి. రైట్, సో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్యాప్ అంటే ఈ కాలంలో ప్రత్యేకించి 2019-24లో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ ఆదాయ వ్యత్యాసం అయితే పెరిగిందనేది చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ ఆప్షన్. అదేవిధంగా ద ప్రైమరీ రీజన్ ఫర్ ద రెవెన్యూ గ్యాప్ అంటే ఆదాయ అంతరానికి ప్రధాన కారణం అక్రమ రవాణా అని ఇచ్చారు. బట్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒకటే కాదు. రైట్, సో పాలసీ కన్సిస్టెన్సీ కావచ్చు కొన్ని ఇంపార్టెంట్గా. రైట్, సో ఇది ఒకటే కాదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్, ఓన్లీ 2 is the incorrect statement. Right, so next important question, consider the following statements about non-convertible debentures NCDs అనేది ఇక్కడ ఇచ్చారు. NCDs were issued to fund welfare programs and repay APSBCL loans. సంక్షేమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి మరియు APSBCL రుణాలను తిరిగి చెల్లించడానికి ఈ NCDsలు జారీ చేయబడ్డాయని ఇచ్చారు. టోటల్ అవుట్ స్టాండింగ్ ఆన్ NCDs as of June 2024 was 16,446.15 crore అనేది ఇక్కడ ఫిగర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్పెషల్ మార్జిన్ ఆన్ లిక్కర్ సేల్స్ వాజ్ ఇంపోజ్ టు సర్వీస్ NCD డెప్ట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. APSBCL's NCD రీపేమెంట్ హ్యాడ్ నో ఇంపాక్ట్ ఆన్ స్టేట్ వెల్ఫేర్ ఫండ్స్ అనేది కూడా టోటల్ 4 స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏ స్టేట్మెంట్ మనకి ప్రాపర్గా లేదు, కరెక్ట్ కాదు అనేది ఇక్కడ చూడాలి. కరెక్ట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మనకి విత్ ఇన్ టైం మనకి తక్కువ టైంలో మనం ఎలాంటి క్వశ్చన్స్ మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అయితే ఇక్కడ NCD రీపేమెంట్స్ అయితే తగ్గే, ఫండ్స్కి సంబంధించి రెడ్యూస్డ్ ఫండ్స్ అనేది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సంబంధించి మనం చూడొచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ 4కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది ఇన్కరెక్ట్గా కనిపిస్తుంది. రైట్, APSBCL's NCD రీపేమెంట్ హ్యాడ్ నో ఇంపాక్ట్ ఆన్ స్టేట్ వెల్ఫేర్ ఫండ్స్ అని ఇచ్చారు. బట్ NCD రీపేమెంట్స్ అనేవి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫండ్స్కి సంబంధించి తగ్గించాయి అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్, సో ఇది ఇన్కరెక్ట్. రిమైనింగ్ ఆర్ 1, 2, 3 ఆర్ correct options. Right, so only 1, 2, 3 are correct options. Next important question, which organization in Andhra Pradesh faced delays in releasing bills for major MNCs between 2019 and 24. 2019-24 మధ్య ప్రధాన MNCల బిల్లులను విడుదల చేయడంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ సంస్థ ఆలస్యాన్ని ఎదుర్కొంది అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో APSDC ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేటెడ్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఇక్కడ టీ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, అదేవిధంగా APSDC సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు,
అదేవిధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఎంఎన్సీ సంబంధించి 2019-24 మధ్య ప్రధాన ఎంఎన్సీల బిల్లులను విడుదల చేయడంలో ఆంధ్రప్రదేశ్లో ఏ సంస్థ ఆలస్యాన్ని ఎదుర్కొందని ఇచ్చారు. రైట్, ఏపీఎస్బిసిఎల్ ఈ పేమెంట్స్ అనేవి డిలే చేయడం జరిగింది ఎంఎన్సీలకు సంబంధించి. ఇందులో మనకి పెర్నాడ్ రికార్డ్, అదేవిధంగా యునైటెడ్ బ్రేవరీస్ అనేది ఈ 2 ప్రధాన ఎంఎన్సీస్ ఇందులో భాగంగా ఏపీఎస్బిసిఎల్ పేమెంట్ డిలేట్ చేయడం జరిగింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ నైబరింగ్ స్టేట్ ఎక్స్పీరియన్స్డ్ ఏ గెయిన్ ఇన్ లిక్కర్ రెవెన్యూ డ్యూ టు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పాలసీ. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ విధానం కారణంగా ఏ పొరుగు రాష్ట్రం మధ్యం ఆదాయంలో లాభం పొందింది అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇక్కడ ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ ఫోకస్ చేస్తే సో కరెక్ట్గా మనకి తెలంగాణ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే తెలంగాణ రెవెన్యూ అనేది గెయిన్ అయింది. స్మగ్లింగ్ కావచ్చు, కన్జ్యూమర్ షిఫ్ట్స్ కావచ్చు, వాటి వల్ల తెలంగాణ రాష్ట్రమే గెయిన్ అవ్వడం ఇక్కడ జరిగింది. రైట్, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఈజ్ కరెక్ట్? NDPL sales significantly declined due to strict enforcement. NDPL smuggling increased with 1211 cases registered between September and October 2020. అదేవిధంగా NDPL was eliminated entirely by the Special Enforcement Bureau. NDPL smuggling was confined only to Andhra Pradesh borders. రైట్, సో ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఏది అని అడిగారు. రైట్, సరైనది ఏది అని ఇచ్చారు. అది కన్ఫ్యూజ్ అవ్వకండి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి చూసే ముందు ఒక్కొక్కటి ఎలిమినేషన్ చూస్తే, కఠినమైన అమలు కారణంగా NDPL అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఇచ్చారు. రైట్, సో ఇది కరెక్ట్ కాదు. రైట్, రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో NDPL సేల్స్ అనేవి డిక్లైన్ కాలేదు. ఇక్కడ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అయితే కాదు అనేది ఇక్కడ గమనించాలి. రైట్, సో నెక్స్ట్ ఇక్కడ 2020 సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్య 1211 కేసులు నమోదవడంతో NDPL స్మగ్లింగ్ పెరిగింది అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ NDPLకి సంబంధించి ఇది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే NDPL స్మగ్లింగ్ అనేది పెరిగింది హై లిక్కర్ ప్రైసెస్ వల్ల. అది ఎవిడెన్స్ సంబంధించి మనం చూసుకుంటే ఈ కేసెస్ అనేవి పెరిగాయి కాబట్టి అది ఎవిడెన్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా NDPL వాజ్ ఎలిమినేటెడ్ అంటే NDPLని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పూర్తిగా తొలగించిందని ఇచ్చారు. అది రాంగ్ స్టేట్మెంట్, పూర్తిగా తొలగించలేకపోయింది. అదేవిధంగా NDPL అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు మాత్రమే పరిమితం చేయబడిందని కూడా ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. గత తెలంగాణ లాంటి రాష్ట్రాలకు మనకి పరిమితంగా మనం అక్రమ రవాణా చేయబడింది అనేది క్లియర్ కట్గా చూసాం. రైట్, సో కరెక్ట్ అన్నారు కాబట్టి బి స్టేట్మెంట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ డిస్టిలరీ ఫేస్డ్ ఆపరేషనల్ స్టాపేజెస్ డ్యూ టు ఆర్డర్ డిలేస్ డ్యూరింగ్ 2019-24? 2019-24లో ఆర్డర్ ఆలస్యం కారణంగా ఏ డిస్టిలరీ కార్యకలాపాలను నిలిపివేసింది? డిస్టిలరీ అంటే ఇక్కడ ఒక సారా కంపెనీ, మందు కంపెనీ అని చెప్పుకోవచ్చు. రైట్, వైన్ షాప్ లాగా. SVR డిస్టిలరీ, పెర్ల్ డిస్టిలరీ, PMK డిస్టిలరీ, విశాఖ డిస్టిలరీ. 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్లో ప్రత్యేకించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్సైజ్ పాలసీ డాక్యుమెంట్, వైట్ పేపర్ డాక్యుమెంట్లో చూసుకుంటే మనకి SVR డిస్టిలరీ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద ఎంటిటీస్ ఫేసింగ్ ఆపరేషనల్ హిండ్రెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, 2019-24లో ఆర్డర్ ఆలస్యం కారణంగా ఈ SVR డిస్టిలరీ అనేది కార్యకలాపాలను నిలిపివేయడం జరిగింది. రైట్, సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద రిడక్షన్ పర్సంటేజ్ ఇన్ ద మార్కెట్ షేర్ ఆఫ్ మేజర్ MNCs లైక్ Diageo బిట్వీన్ 2018-19 అండ్ 23-24? 2018-19 మరియు 2023-24 మధ్య Diageo వంటి ప్రధాన MNCల మార్కెట్ వాటాలో తగ్గింపు శాతం ఎంత అని ఇచ్చారు. రైట్, సో ఇక్కడ 50%, 75%, 90%, 100% చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ 100%. ఎందుకంటే మేజర్ MNCs ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్ షేర్ అనేది ఎంటైర్గా లాస్ అయ్యాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు 2018-19, 23-24 మధ్యలో. రైట్, Diageo వంటి ప్రధాన MNCల మార్కెట్ వాటాలో కూడా తగ్గింపు మనం చూసాం. రైట్, సో ఇవి మనకి ఎక్సైజ్ పాలసీలో వెరీ మినిమల్గా మనం చూసుకుంటే టోటల్ 15 MCQs మనం చూడొచ్చు. ఇవి రివైజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 6 మనకి పార్ట్ 5, 6 అనేవి కవర్ చేసుకున్న MCQs.
వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంకొక పార్ట్ 7 డాక్యుమెంట్ ఒకటి ఉంది, మనం అది త్వరగా కంప్లీట్ చేసి హోల్ డాక్యుమెంట్ మనం ఒక స్పెషల్ వీడియో కింద మొత్తం క్లబ్ చేసి ఒక వీడియో అండ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, రైట్. సో ఈ పార్ట్ 7 కూడా మనకి పవర్ సెక్టర్ రిలేటెడ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అవి ఫోకస్ చేసి కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రివైజ్ ఇట్. ఆల్ ది బెస్ట్.